హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మనకైతే కస్టమరు బోల్డ్ అండ్ బ్లౌజులు అయితే వచ్చాయండి. చాలామంది కస్టమర్లు అయితే మనకు వర్క్ తెచ్చారు. సో మనమైతే వాటిని చూసేద్దాం. ఫస్ట్కి ఇది చూడండి, సాదా జాకెట్, క్రాస్ కటింగ్ కాదండి, సాదా జాకెటే. ఇది ఆది బ్లౌజ్ అండి, మనం దీంతోనే కుట్టాలి అన్ని జాకెట్లు అన్నీ కూడా. ఇలా సేమ్ ఇలానే కుట్టమన్నారు వాళ్ళు. మా ఏరియాలో చెప్పాను కదండి, మాకు అవైలబుల్గా డైలీ వేరీ మాత్రమే నాకు వచ్చేది గిరాకీ. సో ఈ కస్టమర్ ఇచ్చిన బ్లౌజెస్ ఇవ్వండి. ఇది ప్లస్ ఈ రెండు ఒకటే కస్టమర్ అండి. మనమైతే వీటిని కుట్టేయాలి ఫస్ట్ వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఊరికే ఉంటే అస్సలు అర్థం కదండి నాకైతే. వర్క్ లేకపోతే వర్క్ రావట్లేదు కదా అనుకుంటాను. సో చేతుల పని లేకుంటే ఏదో ఒక పని చేయాలని అయితే ఆలోచన ఉంటుంది నాకైతే. సో మీరు కూడా ఊరికే ఉండకుండా ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యి పని చేసుకోవాలనేది, పని చేసుకుంటే బాగుంటుందని అయితే నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఇంకా మనకు ఏం పని చేయాలి అని చెప్పి ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటే కాదండి మనకు అందుబాటులో ఉంటుంది. టైలరింగ్ అయితే యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకోవచ్చు, ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో చూడంగానే ఏది అర్థం కాదండి, ఇది అర్థమైతే లేదు కదా. సో ఇక్కడ మంచిగా మన మనసుల దగ్గర పోతేనే కరెక్ట్ వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది అన్న ఆలోచన కూడా రావచ్చు. అక్కడైనా ఇక్కడైనా చూడంగానే ఏది అర్థం కాదు, మెల్లమెల్లగా అదే అర్థమవుతుంది. మీరు యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ మడతేయడం, తర్వాత కటింగ్, తర్వాత స్టిచ్చింగ్. మడతీసేదాన్ని 10 రోజులు నేర్చుకోండి, 5 రోజులు నేర్చుకోండి. ఇంకా కొంచెం ఇట్లా చూడంగానే అట్లా రాదు. కొంచెం ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఎంత ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళకైనా కూడా ఇట్లా చూడంగానే అట్లా ఏది రాదు. సో పట్టుదల అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ చీర, ఈ బ్లౌజ్, ఈ చీర ఇచ్చిన మా అమ్మది ఇది అండి. ఇవైతే కొంగులు కుట్టాలండి. మనమైతే పోగులు పోతున్నాయి అని చెప్పి అమ్మ అయితే కొంగులు కుట్టమన్నది. సో వీటిని కూడా నేనైతే కొంగులు కుట్టాలి. ఫ్రెండ్స్, మనసుంటే మార్గం ఉంటుంది. అంటే మనకు పని చేయాలనే ఆలోచన ఉంటే పని దొరుకుతుంది, పనిని వెతుక్కుంటాం, పని మన దగ్గరకు వస్తుంది. చూడండి, ఇంకో కస్టమర్ ప్లస్ ఇది. ఇవైతే ఒక్కొక్కటి మీటర్ అండి. ఆమె కొంచెం లావుగా ఉంటుంది, మామూలు పీసులు అయితే ఆమెకు కావు. అందుకోసమని ఆమె అయితే మీటర్ తీసుకొచ్చిందండి. మీటర్ అయితేనే అవుతాయండి పర్ఫెక్ట్, లేకపోతే అవి కావు. వాళ్ళు చిన్నవి తెచ్చుకోవడం వేస్ట్ దండగా. అందుకోసమని ఒకసారి చిన్నవి తీసుకొచ్చింది. అప్పుడైతే ఇవి కావు, అట్టిగా కొనుకొచ్చుకొని దండగా వేసుకోవడం ఎందుకు, మీటర్ పీసులు తీసుకోండి అని అయితే నేనైతే చెప్పడం జరిగింది. ఇంకా అందుకోసమని ఆమె అయితే ఇప్పుడు మీటర్ తీసుకొచ్చుకుందండి. ఇది సేమ్ మీటర్, ఇది కూడా సేమ్ మీటర్. మీటర్ పీసులు అండి. ఇలా అయితే చక్కగా బ్లౌజ్ అనేది సూపర్గా అవుతుంది. ఇంకా చిన్న అయితే అతకడం, ఇంకా పెద్ద పట్టీలకు అతకడం, సైడ్ జాయింట్లు, హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు, ఇవన్నీ టాస్క్ అని మనకు టాస్కే, ప్లస్ వాళ్ళకు కూడా అంతా పిగిలిపోతాయండి ఆ జాయింట్లు వేసిన కాడ. చక్కగా పెద్దవి తీసుకుంటే బ్లౌజ్ పీసులు కూడా మంచిగా నీట్గా ఉంటాయండి. సో చూడండి, ఇవైతే మనకు ఇంకో కస్టమర్ ఇచ్చిన. సో దానికి ఆది బ్లౌజ్ ఇదండి. పెద్దదేనండి ఈ బ్లౌజ్ అయితే. సేమ్ దీనిలానే కుట్టమనేది. మన అంటే కుట్టిన జాకెట్ చూసేద్దాం, ఎలా వస్తాయి అనేది చూసేద్దాం.
సో ఇవి ఒక కస్టమరీ. ఇదొక కస్టమరీ అండి. అంటే బ్లౌజ్ చాలా వచ్చినాయండి పీసెస్. ఇది కూడా ఇదేనండి ఆది బ్లౌజ్. సో సేమ్ దీనంతే కుట్టమన్నారు. ఇదేనండి సేమ్ దీనంతే కుట్టమన్నారు మనకైతే. యాజ్ డిజైన్ కుడితే సరిపోతే. ఈ కస్టమర్ కూడా కొత్త వాళ్ళేనండి నాకు. ఇప్పుడు ఈ కస్టమర్ చెప్పాను కదా, ఈ కస్టమర్ ఇది ఏదైతే నేను కుట్టలేదండి. ఈ కస్టమర్ నా దగ్గరికి అంతకుముందు తీసుకొచ్చారు. కొంచెం చిన్న పీసులు తీసుకొచ్చారండి. చిన్న పీసులు కావు, మరి మీరు వేరేటి తెచ్చుకుంటే కుడతానని చెప్పాను. సో ఆమె అయితే ఇంకా అవి వాపస్ ఇచ్చేసిందంట. ఇంకా అంతకుముందు మరి ఎడ కుట్టించుకుందో ఇది. ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టింది కాదు. ఇదైతే మనకు కొలతకి ఇచ్చారు వాళ్ళు. ఈ జాకెట్ తోటి మనం ఇవి రెండు కుట్టి కంప్లీట్ చేయాలి. ఈ కస్టమర్ అయితే మన పాత కస్టమర్ అయినండి. ఈ కస్టమర్ కొత్త వాళ్ళే. ఇందులో జాకెట్ పీస్ ఉంటుంది. సో జాకెట్ తీసి ఇది దీనంతా కుట్టాలి. లైనింగ్ క్లాత్ అయితే తెచ్చుకోలేదు వాళ్ళు. లైనింగ్ క్లాత్ తెచ్చుకోలేదు వాళ్ళు. తెచ్చుకుంటామన్నారు. సో వచ్చినాక దీన్ని కొంగులు కుట్టాలి, బ్లౌజ్ కుట్టాలి. దీని సంగతి తర్వాత చూసేద్దాం. ఇంకోటి చూడండి, ఈ కస్టమర్దేనండి. ఇదైతే టాప్ కొనుక్కున్నారు వాళ్ళు. ఇది సెట్టింగ్ చేయాలండి. ఆల్టరేషన్ చేసుడు ఉంటుంది కొంచెం. హ్యాండ్స్, సైడ్లు అంతా కూడా కాస్త ఆల్టరేషన్ చేసేది ఉంది. హ్యాండ్స్ ఒక్కాలి, సైడ్లు ఉంటుంది, అంతా ఆల్టరేషన్ అయితే చేసి ఉంటుంది. ఇవి ఇంకో కస్టమరీ అండి. ఇవన్నీ కూడా పీకో చేయాలండి. ఫాల్ వేయాలి, పీకో చేయాలి. ఇందులో బ్లౌజ్ పీస్లు అయితే తీసానండి. ఇవన్నీ కూడా కొంగులు పీకో చేసి ఫాల్స్ అయితే వేయాలి. సో ఈ కస్టమర్ ఎన్ని ఇచ్చారు అంటే చూడండి, మనం చేసే పనిని బట్టేనండి మనకు పని వస్తుంది. మనం మంచిగా చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇవన్నీ కొంగులు పీకో చేయాలండి. సో ఇవన్నీ 999 రూపాయలకు 2 పీసెస్. 999 రూపాయలకు 2 పీసెస్ అంట. ఇవి ఆఫర్లో తీసుకున్నారండి. మూడు చీరలు ఇచ్చారండి. 3 చీరలు పీకో చేసి ఫాల్ వేయాలి. పీకో చేసి ఫాల్ వేయాలండి. సో మన కస్టమర్ ఇవన్నీ కూడా మనం రోజు కొన్ని అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం కుట్టడం అయితే నేను ఫస్ట్ పొంగులు కుట్టడం స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఉన్న బ్లౌజ్ ఉన్న గిరాకీని అయితే కొంచెం నీట్గా కంప్లీట్ చేసినాక ఇంకో గిరాకీ వచ్చినప్పుడు చూసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మేము ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.